ఎంపీ సభ్యుల్ని తగ్గించి నార్త్ ఇండియన్ ఎంపీ సభ్యుల్ని తెచ్చి ఏకచక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ అజెండా. ముసలికి అవసరం 75 సంవత్సరాలు వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్ గా ఉంటే ఎంత బాగుంది. అసలు 75లో రిటైర్ అయిపోరు కదా వారి చట్ట ప్రకారం, బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం. దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకు తెలుసు. వీలైతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్ గా చెప్తాను. ఏ దేశంలో 40 లక్షల కోట్ల విలువైన ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు, ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిని 13 ఎయిర్పోర్ట్ ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్ట్ 100 కోట్లది ఎగ్జాంపుల్ ₹1,00,00,000 అదానికి ఎలా అమ్ముతున్నారు. ప్రపంచం అంతా నాకు మద్దతు ఇస్తుంది. దానికి రుజువు యుక్రెయిన్ యుద్ధం కొరకు 141 మంది ఓపెన్గా సపోర్ట్ చేయడం, 145 మంది ఆబ్సెంట్ అవ్వడం, కేవలం 4 దేశాలే రష్యాకు మద్దతు ఇవ్వడం. నేను చెప్తుంది ఈ 3 సంవత్సరాలు ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం భాషలు లేకుండా చేయడం ఒకటి. 2 మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం. ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న, డాక్టర్ స్టాలిన్ గారు 39 ఉన్నారు లోక్సభ ఎంపీ తమిళనాడులో, కేవలం 31 చేయడారు. రెండోది నాకు హిందీ అంటే ఇష్టం, కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకు? అది నా మాతృభాష. ఇప్పటికే 9 రీజనల్ మదర్ టంగ్ ఉంది. హిందీ పేట సర్వనాశనం చేసేసారు. ఆ విషయం మీకు తెలుసు. ఏ లాంగ్వేజ్ అని స్టాలిన్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు. మరి మన తెలుగు మాతృభాష మనం వదులుకోగలమా? ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దత్తమ్మలో, మోదీ తొత్తులు, మోదీ చెంచాలు, మోదీ కూర్చోంటే కూర్చుంటారు. అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అన్నాడు, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా, బీజేపీ గెలిచినట్టే బీజేపీ ఖాతాలో. అదే కదా మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు దమ్మిస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆపిన వ్యక్తి నేను ఒకనే. ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి? పోలవరానికి కానీ, స్టీల్ ప్లాంట్ కానీ అప్పులు సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈ రోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ లో ఎంత అధ్వానంగా ఉంది. ఏంటి? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు. 20 లక్షల ఉద్యోగాలని సంవత్సరం అయిపోతుంది. 20,000 ఉద్యోగాలు కాదు, 20 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3,000 ఇస్తానని 1 కోటి మందికి 3,000 మందికి కాదు, 300 మందికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఈ రోజు బడ్జెట్ లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో 4 ఉంటే 4, 15,000, 60,000. తల్లికి 100 అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి 100 లేదు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్ ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏ అప్పు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పు ఉన్నది, 13 లక్షల కోట్లు అప్పుల వాడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు. మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ లో వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకు ఏముంది, నిరుద్యోగులకు ఏముంది, రైతులకు ఏముంది? ఇప్పుడంతా సర్వే చేస్తారట, వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట. 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు.
సృష్టికర్తను నేను సంపాదిస్తున్నాను, నాకు అనుభవం ఉంది. దేశంలో మోదీకి లేని అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు. ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసా? ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి? నా చెవులు చెప్పండి. మా అందరికి చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా డబ్బు సంపాదించాం? నేను చెప్తా, చెవులో చెప్పండి, చెవులో చెప్తా, మీడియా ద్వారా చెప్పండి, మీడియా ద్వారా చెప్తా. మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు లేదు, 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు, అందరికంటే ఎక్కువ. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి 30 లక్షల ఉద్యోగాలు, దాదాపు 700 కంపెనీలు హైదరాబాద్ లో తెచ్చింది. వైజాగ్ లో తెలవా? అసలు ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎంత మంచి పోర్టులు కట్టుకోగలం. ఆంధ్రప్రదేశ్ దేశంలో మోస్ట్ వెల్తియెస్ట్ స్టేట్ చేయగలం. సో బడ్జెట్ చాలా విచారకరమైనది. మోదీకి సరెండర్ అవడం చాలా విచారకరమైనది. డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం, పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు గాని, ఇక్కడ జగన్ గాని, కేసీఆర్ గాని, రేవంత్ రెడ్డి గాని అపోజ్ చేయకపోవడం చాలా విచారం. రాష్ట్రం అంతా రావణ కాష్టంగా మారిపోయింది, దేశమంతా రావణ కాష్టంగా మారిపోయింది. లక్షల మంది క్రైస్తవులను, ముస్లింలను మరి మణిపూర్లో ఏ విధంగా చేశారు మీరు చూస్తున్నారు. కనుక రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. 7569441275 గ్రూపులు పెట్టండి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి ముందు మీరు నియోజకవర్గం పేరు పెట్టి మీ మండలం, మీ గ్రామం. ఇప్పటికే 1,6 లక్షల మంది జాయిన్ అయ్యారు. అందరూ జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్.